పల్నాడు జిల్లా మాచర్లలో హైటెన్షన్ నెలకొంది. మాచర్ల జంట హత్య కేసులో వైసీపీ నేతలు పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు. మే 24న టీడీపీ నేతలు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు హత్య జరిగింది. ఈ కేసులో A6 గా రామకృష్ణారెడ్డి, A7 గా వెంకట్రామరెడ్డిపై కేసు నమోదైంది. హైకోర్టులో మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పిన్నెల్లి సోదరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వగా ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై మళ్లీ విచారించిన ధర్మాసనం పిన్నెల్లి సోదరుకు బెయిల్ రద్దు చేసింది. 2 వారాల్లో లొంగిపోవాలని నవంబర్ 28న ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో మాచర్ల కోర్టులో లొంగిపోవాలని పిన్నెల్లి బ్రదర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మాచర్లలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ప్రజలెవరూ గుమిగూడొద్దని, పోలీసులకు సహకరించాలని కోరారు. మరోవైపు పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వెల్దుర్తి PS క్రైమ్ నంబర్ 40/2025 లో ముద్దాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మరియు పిన్నెల్లి వెంకటరెడ్డి మాచర్ల కోర్టులో సరెండర్ అవుతారని తెలుస్తా ఉన్నది. సో దీన్ని ఉద్దేశించి ఎలెండో సిచ్యువేషన్ ని పరిగణలో తీసుకొని గురజాల సబ్ డివిజన్ లో అంటే మాచర్ల మరియు గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 144 CRPC అంటే 163 క్లాజ్ 1 BNSS మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయి. కావున ఎవరు కూడా అన్లాఫుల్ అసోసియేషన్స్ కానీ, ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ తీయకూడదని క్లియర్గా తెలియజేయడం జరుగుతూ ఉన్నది.